దయచేయండి ప్రభా. అయ్యా రేపటి నుండి 10th క్లాస్ ఎగ్జామ్ రాయబోతున్న నీ బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం నాయన. నీ బిడ్డలు వారి సామర్థ్యం కొలది అయ్యా ఉన్నతమైన మార్కులతో వారు ఉత్తీర్ణత సాధించడానికి సహాయం చేయండి. అయ్యా రాబోతున్న తరానికి ఒక ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయండి. నీ బిడ్డలు జ్ఞానంతో నింపండి, ఆలోచన చెప్పండి. అయ్యా యేసయ్యా రాసేది వారైనప్పటికీ కూడా తగిన ఆలోచన మీరు మనం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా కృప చూపించండి, కనికరించండి. మరలా మేమందరం యేసయ్యా అయ్యా వారు ఉన్నతంగా పాస్ అయినప్పుడు మంచి సాక్ష్యాన్ని మేము ఉండడానికి సహాయం చేయండి. మీరు గొప్ప దేవుడు అని ప్రభా. నిశ్చయముగా యేసయ్యా మమ్మల్ని అందరినీ మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యమైన యేసయ్యా నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి. నిలబడి నేను ఒట్టివాడిని తగ్గించుకుంటూ మీరే మాట్లాడి నీ నామానికే మహిమ ఘనత ప్రభావం మీరు ఆరోపించుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ పట్టణానికి ఈ యొక్క పట్టణస్థులతో మాట్లాడుతూ ఈ పత్రికను రాస్తూ అంటున్నాడు, దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి. ప్రభు మనందరినీ పిలుచుకున్నాడు. ఒకప్పుడు శాపములో పాపములో ఉన్న మనందరి జీవితాల్ని దేవుడు మనకు ఒక ఉన్నతమైన అవకాశాన్ని ఇచ్చి మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. మనం అందరం పిలువబడ్డాం. ఎక్కడికి? దేవుని మందిరానికి పిలువబడ్డాం, యేసయ్య రక్తంలోకి పిలువబడ్డాం. అంత మాత్రమే కాదు, ఆయన కృపను పొందుకోవడానికి మనం పిలువబడ్డాం. పిలుపును చూడాలట. యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చిన పిలుపు ఈ లోకములో ఎవరెవరో గొప్పవారు పిలిచే దానికంటే యేసయ్య పిలుపు చాలా ఉన్నతమైనది. దేవుడు పిలిస్తే దేవుడు ఎలాంటి వారిని పిలుస్తాడో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎమ్మెల్యే ఒక ప్రాంతానికి వచ్చి ఎవరైనా వారి కార్యకర్తను పిలిచాడు అనుకోండి, ఖచ్చితంగా వారికి జ్ఞానం కలిగినోడు మాట్లాడేవాడు అయితేనే వాడిని పిలుస్తాడు. లేకపోతే చిన్న చిటికి వాడిని పిలవడం, ఏమంటే తక్కువ స్థాయిలో ఉన్నవాడిని పిలవడం, వాడితో కూడా తిరిగే వ్యక్తి అయితే సమానంగా ఉన్న వ్యక్తి అయితే ఖచ్చితంగా పిలిచి వారికి ఏదో ఒక అవకాశం ఇవ్వడం జరుగుతూ ఉంటది. అయితే దేవునిలో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారు లోకములో ఉన్న జ్ఞానులను సిగ్గుపరచడం కోసం వెర్రి వారిని పిలుచుకున్నాడు అంట. చెప్పడం మనకు స్తోత్రం చెప్పండి సార్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనందరినీ పిలుచుకున్నాడు. ఎందుకో తెలుసా? మనం నశించిపోతాం ఆయనకి ఇష్టం లేదు. మన పాపములో ఉండడం ఆయనకి ఇష్టం లేదు. మనం నశించిపోయి నరకాగ్నికి వెళ్ళడం యేసయ్యకి ఇష్టం లేదు కనుక దేవాతి దేవుడు మనందరినీ పిలుచుకున్నాడు. ఎక్కడికి పిలిచాడు? ఆయన సన్నిధానంకి. ఎక్కడికి పిలిచాడు? యేసు రక్తంలో కడగబడడం కోసం. ఎవరి? యేసుక్రీస్తు ప్రభు వారికి 12 మంది శిష్యులు ఉండాలి. 12 మంది శిష్యుల్ని దేవుడు ప్రత్యేకంగా ఆయన కొండ మీదకి ఒక రోజుని పిలిచి లాగా మాట్లాడాడట. ఏమన్నా తెలుసా? ఇదిగో మీలో ఎవడైనా ప్రథమంగా ఉండడానికి తెలిసాడా అంటే గొప్పవాడిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడా? వాడు ఖచ్చితంగా ఆఖరి వాడై ఉంటాడు. ఎవడైతే ఆఖరి వాడై ఉండడానికి ఇష్టపడతాడో వాడు మొదటి వాడై ఉండబోతున్నాడు అని ప్రభు చెప్పారు. ఇదేంటయ్యా మాకు అర్థం కాలేదని శిష్యులందరూ అడిగితే వారిని ప్రత్యేకంగా పిలిచి వారితో మాట్లాడుతూ అంటున్నాడు, ఇదిగో మీరు లోకములో చిన్నవారుగా ఉంటే, తగ్గించుకుని ఉంటే దేవుడు మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మీరు చిన్న స్థాయి అని మీరు తగ్గించుకుంటే మన స్థితిని బట్టి కాదు, మనం తగ్గించుకునేది మన యొక్క మనకున్న సమస్తాన్ని బట్టి, మనకి ఇచ్చిన ఘనతను బట్టి, మనకి ఇచ్చిన ఆధిక్యతను బట్టి, దేవుడిచ్చిన వరాలను బట్టి, దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి, దేవుడిచ్చిన తలాంతును బట్టి మనం ఎక్కడ హెచ్చించుకోకుండా తగ్గించుకుని ఉంటే దేవుడు మనల్ని ఖచ్చితంగా హెచ్చిస్తాడు. ఎవరి లోకంలో వెర్రి వారిని, ఎందుకు పనికిరానట్టు వారిని దేవుడు జ్ఞానులను ఎంతో మంది ఉన్నారు, జ్ఞానవంతులు ఎంతో మంది ఉన్నారు, తెలివైన వారు ఎంతో మంది ఉన్నారు, ఎవరి డబ్బున్న వారు ఎంతో మంది ఉన్నారు, లోకంలో ధనధాన్యాలు ఉన్నవారు ఎంతో మంది ఉన్నారు. కానీ వారు ఎవరిని పిలవలేదట. ప్రభు ఎవరిని పిలుచుకున్నాడో తెలుసా? ఈ పూట నిన్ను నన్ను అందరినీ పిలుచుకుని దేవుని సన్నిధిలో సమకూర్చుకున్నాడు. ఆయన పిలుపు చాలా గొప్పదే. ఏమంటే పేతురు యోహానులు ఒక రోజున వలలు వేశారు. వారు వలని శుభ్రం చేసుకుంటూ ఉంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన నడుచు వెళ్ళిపోతూ వారి వైపు తిరిగి చేసి, మీరు మనుషులు చేపలు పడుతున్నారు,
పేతురు యోహానులు మీరు చేపలు పడుతున్నారు కానీ నన్ను వెంబడిస్తే, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఉంటది, నన్ను వెంబడిస్తే మీరు మనుష్యులను పట్టు జాలరులుగా నేను చేయబోతున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడట ఇదిగో పేతురు యోహాను నన్ను వెంబడిస్తే మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలరులుగా. దేవుణ్ణి వెంబడిస్తే ఏం కలుగుతుంది? వలను వదిలిపెట్టారు, వారికున్న వృత్తిని వదిలిపెట్టారు, చేపల వేటను వదిలిపెట్టారు, ఏమండి వారికున్న వ్యాపారాలు అన్ని వదిలేసుకుని యేసయ్యను వెంబడితే ఆఖరులో ఒక రోజున అడిగారు, యేసయ్యా నేను వెంబడించా మాకు ఏం కలుగుతుంది అని అడిగితే యేసుక్రీస్తు ప్రభువు వారిని వెంబడించిన పేతురు యోహానులు శిష్యులందరినీ కూర్చోబెట్టి ఆయన అన్నాడు ఒక రోజున, ఇదిగో ఈ లోకములు అన్నదమ్ములైన నక్క చెల్లెలైనను ఇదిగో వారికున్న తల్లిదండ్రులైన ఏదైనాను వదిలిపెట్టుకుంటే ఇహమందు చాలా రెట్లు పరమందు నిత్య జీవం అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో నా కొరకు ఏదైనా వదిలిపెట్టుకున్నారా? నా కొరకు ఏదైనా ఆస్తులు వదిలిపెట్టుకున్నారా? నా కొరకు ఏదైనా ఒక వ్యాపారాన్ని వదిలిపెట్టుకున్నారా? లేకపోతే నా కొరకు ఏదైనా, నా పని కొరకు ఏదైనా విడిచిపెట్టుకున్నారా? ఇహమందు చాలా రెట్లు పరమందు నిత్య జీవాన్ని నేను ఇస్తానని ప్రభు చెప్పాను. ఉదాహరణకి మమ్మీ మధ్యనే ఒక సభకి మేము వెళ్తే అక్కడ ఒక దైవజనుడు ఈ సాక్ష్యాన్ని చెప్పాడు. నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఒక తల్లికి 2 కాళ్ళు లేవట. ఏమంటే ఒక తల్లి గారికి 2 కాళ్ళు లేవట. అయితే చిన్న బాబు వినండి జాగ్రత్తగా, చిన్న పిల్లడు ఆ పిల్లోడిని తీసుకుని రోజు ఆ వీల్ చైర్ లో అలాగా పట్టుకుని వచ్చి మందిరంలోకి వచ్చి ఆ యొక్క చీపురు కట్టించుకుని చీపురెట్టి మొత్తం మందిరాన్ని అంతా తుడిచేదట. ఎవరిగా 2 కాళ్ళు లేదా? కాళ్ళు ఉన్న ఆవిడ కాదు, కాళ్ళు లేని ఒక వ్యక్తి, ఒక తల్లి మందిరానికి వచ్చి ప్రతిరోజు వచ్చి ఆ యొక్క మందిరాన్ని చీపురు పెట్టుకుని 2 కాళ్ళు లేకపోయినా చక్కగా ఆ మందిరం అంతా తుడిచేదట. ఆ పిల్లోడు ఉన్నాడు కదా, ఆ పిల్లోడితో చెప్పేదట, ఎవరైనా ఇదిగో బలిపీఠం ఉంది కదా, నీకు బలిపీఠం దగ్గరికి వెళ్ళి కొట్టించుకుని శుభ్రంగా తుడరా అని చెప్పేదట. ప్రతిరోజు అలాగే చేసేవారట. ఒక రోజున చాలా సందర్భాల్లో దైవజనుడికి ఎలా కనిపించారు వీళ్ళు. కనబడితే దైవజనుడు అన్నాడటమ్మా, మన చర్చిలో చాలా మంది పరిచయం చేసే వాళ్ళు ఉన్నారు కదా, ఎందుకు నువ్వు ఇలా కష్టపడుతున్నావు? నువ్వు ఇలా చేయడం ఎందుకు? మనకి పరిచయం చేయడానికి చాలా మంది బిడ్డలు ఉన్నారు కదా, వాళ్ళు తుడిస్తారులే అమ్మా, నీకు కాళ్ళు లేవు కదా అని దైవజనుడు ఏమో మంచి ఆలోచన చేస్తాలాగంటే దైవజనుడు అన్నదట్టయ్యా, నేను ఇంకేం పని చేయగలుగుతానయ్యా? ఈ పనే కదా నేను చేసేది, నేను పరిగెత్తి ఏమన్నా చేయగలుగుతానా? కేవలం ఈ పనే కదా చేసేది నేను, కనుక నన్ను ఈ పని అన్నా చేయనివ్వండియ్యా, నేను ఈ పని చేస్తానయ్యా మందిరంలో అని అంటే ఆ మొట్టోడు వెళ్ళి మందిరంలో బలిపీఠం దగ్గర బలిపీఠం శుభ్రం చేసి జాగ్రత్తగా తుడిచి అది అలాగా శుభ్రం చేసేవాళ్ళట. ఎలాగో సంవత్సరాలు అయిపోతా ఉన్నాయి. వాడు 10th క్లాస్కి వచ్చాడు. ఒక రోజున 10th క్లాస్ లో జరిగిందేంటో తెలుసా? వాడు చదవడం ప్రారంభించి ఎగ్జామ్ రాశాడు. 100% ఉత్తీర్ణత సాధించి ఆ యొక్క మండలానికే అతడు చదువుతున్న ఆ యొక్క స్కూల్ కి టాపర్ గా నిలిచాడట. చదవడంతో హల్లెలూయా, హల్లెలూయా. ఆ మండలంలో ఉన్న ఆ యొక్క స్కూల్ ఏదైతే మున్సిపాలిటీకి సంబంధించింది ఉంటుందో ఆ మున్సిపాలిటీలో అతడే టాపర్ గా నిలిచాడట. అయినా కానీ గర్వం ఎక్కడా కూడా రాదు. చూడండి, కాళ్ళు ఉన్నా కానీ మనం పని చేయలేము, పరిచయం చేయలేము. మన పిల్లలకి అన్ని అవకాశాలు ఉంటాయి కానీ వారు పరిచయం చేయరు. కాబట్టి మనం ఆశీర్వదించబడకుండా అలాగే ఉన్నాం. వాళ్ళు ఆ స్థితిలో ఉన్నా కానీ చక్కగా మరలా మందిరానికి వచ్చి యథావిధిగా ప్రతిరోజు ఎలాగే చేసేవారో, వాడు 10th వచ్చాను, నేను 10th టాపర్ గా నిలిచాను, నేను బాగా చదువుతానన్న గర్వం ఎక్కడ రాకుండా, వింటున్నారా మీరు? ఆ గర్వం ఎక్కడ, ఆలోచన ఎక్కడ రాకుండా వెంటనే మళ్ళా మందిరానికి వచ్చి చక్కగా శుభ్రం చేసి ఆ బలిపెట్టనే కదా, బలిపెట్టాను ఇలాగా క్లాత్ తో తుడిచేవాడట. వాళ్ళ అమ్మగారు ఆ మందిరం అంతా చక్కగా ఆ ప్రతిరోజు డైలీ అలా తుడిచేదట. ఇంటర్మీడియట్ వచ్చాడట, మరలా స్టేట్ ఫస్ట్ వచ్చాడట, ఏమంటే డిగ్రీకి వచ్చాడట, డిగ్రీలో కూడా టాపర్ గా నిలిచాడట. ఇలాగ చదవడం ప్రారంభించాడు. దేవుడు ఎక్కడి నుండి ధనాన్ని ఇచ్చాడో తెలీదు, వారి అవసరతలు ఎలా తీర్చబడ్డాయో నాకు తెలియదు, కానీ దైవజనుడు ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? అతడు ఈ సెంట్రల్ గవర్నమెంట్ లో సిబిఐ ఆఫీసర్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గా అతడు ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబడ్డాడట.
హల్లెలూయా హల్లెలూయా. 2 కాళ్ళు లేని ఒక తల్లి ఆవిడిచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? నా కొడుకు, నా కుమారుడు పరిచయం చేయడం ప్రారంభిస్తే ఆ దైవజనుడు చెప్తున్నాడు, వాళ్ళు ఒకప్పుడు ఎలాగ పరిచయం చేసేవారు, ఈ రోజుకి కూడా ఆ బాత్రూమ్ దగ్గర, దేవుని మందిరంలో బలిపీఠం దగ్గర అలాగే పరిచయం చేస్తూనే ఉన్నారు. ఏమండి, అలాగే పరిచయం చేస్తున్నారు. ఎక్కడా కూడా గర్వం గాని, ఎక్కడా కూడా అతిశయం గాని, నేను ఈ స్థాయికి వచ్చేసాను, సెంట్రల్ గవర్నమెంట్ లో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అంటే సామాన్యమైన విషయం కాదు. ₹1,00,000 శాలరీ. అతను కూడా ఒక కారు ముందెళ్తుంది, ఈయన వెనకాల కారు, అతను కూడా చుట్టూ సైన్యం ఉంటది. అంత మాత్రమే కదా, వాళ్ళ అమ్మగారు ఆ యొక్క వెహికల్ లో, వీల్ చైర్ లో తీసుకుని వెళ్తారు కదా. వాళ్ళ అమ్మగారు ఈ రోజునట నిజంగా దేవుడు ఎంత ఆశీర్వదించాడో తెలుసా బిడ్డల్ని. వాళ్ళ అమ్మగారిని, ఈయన ఏదైనా ఇతర దేశాల్లో ఉంటే వాళ్ళ అమ్మగారిని ఇతర దేశాలకు తీసుకెళ్లాల్సి వస్తే వాళ్ళ అమ్మగారిని తీసుకుని వెళ్ళడానికి ఈ పక్కన ఒక బండ్రోతు, ఈ పక్కన ఒక బండ్రోతు, ఇద్దరు నిలబడి వాళ్ళ అమ్మగారిని వీల్ చైర్ లో నడిపించుకుంటూ తీసుకెళ్లి ఫ్లైట్ లో వాళ్ళే ఎక్కించుకొని ఒక ప్రత్యేకమైన ఫ్లైట్ లో వాళ్ళ అమ్మగారిని ఒక ప్రత్యేకమైన ఫ్లైట్ లో ఇతర దేశాలకు తీసుకెళ్లి వాళ్ళు కుమారుడి దగ్గరికి తీసుకుని వెళ్తా ఉన్నారట. ఇప్పుడు ఆవిడ స్థితి మారిపోయింది, ఆవిడ స్థాయి మారిపోయింది. నిజంగా దేవుడు ఆశీర్వదించడం అంటే ఒక సామాన్యుడిని, ఎందుకు పనికిరాని వ్యక్తిని ప్రభు ఆశీర్వదిస్తే ప్రపంచానికి దీవెనకరంగా మారిపోయాడు. రోజు దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. అది ఒక జ్ఞానం వలన, ఒక తెలివితేటల వలన కాదు, దేవుని మందిరంలో సేవ చేయడం వల్ల, పరిచయం చేయడం వల్ల. ఈ రోజున మనము కూడా దేవుడు మనం అందరిని ప్రత్యేకంగా పిలుచుకున్నాడు. నీవు దేవుని పని చేస్తున్నావా? దేవుడు లోకంలో నుండి ప్రత్యేకించి నేను ప్రత్యేకమైన వ్యక్తిగా పిలుచుకుని దేవుని కొరకు సిద్ధపాటు చేసిన నీవు నేనందరము కూడా దేవుని కొరకు పరిచయం చేయగలుగుతున్నావా? నేను చెప్పే మాట ఏంటో తెలిసి, మనకు 2 కాళ్ళు ఉంటాయి కానీ మనం మాత్రం ఏ పని ఈ సొమ్మ అవతలు తీసి మందిరంలో కళ్ళకు కనబడినట్టు ఏమి కనబడినా గానీ అలా గెంటుకుంటూ వెళ్ళిపోతాం అంతే. మనకు కాదన్నట్టు. మనం ఆశీర్వదించబడేది ఎప్పుడు? మనం దీవెనకరంగా ఉండేది ఎప్పుడండి? మనం దీవించబడాలి అంటే ఖచ్చితంగా మనం ఆలోచన చేయవలసిన విషయం ఏంటంటే, దేవుడి మాటను అంగీకరించండి. మనం ప్రత్యేకించబడ్డం ఒక ప్రత్యేకమైన జనాంగంగా దేవుని కొరకు సిద్ధపరచబడాలి. ఈ కడవరి దినాల్లో దేవుడు మనందరినీ ప్రత్యేకించుకున్నది, లోకంలో నుండి వేరుపాటు జీవితాన్ని కోరుకున్నది, లోకంలో నుండి నిన్ను నన్ను పిలుచుకున్నది ఎందుకో తెలుసా? నీవు దేవుని కొరకు ఏదైనా చేస్తావన్న ఆలోచన చేద్దాం. ఏమంటే సమస్తాన్ని వదిలిపెట్టుకున్నాం ప్రభువా, మాకేం కలుగుతుంది అని అంటే వెంటనే ఆ యొక్క వ్యక్తులతో ప్రభు అంటున్నాడు తన శిష్యులతో, ఏహమందు చాలా రెట్లు పొలాలు వదులుకున్నావా, చాలా ఇళ్ళ స్థలాలు వదులుకున్నావా, చాలా ఒకవేళ అమ్మదమ్మను వదిలేసుకున్నావు నా కొరకు, వాడిని చాలా మంది నీకు ఇవ్వబోతున్నాను. ఒకవేళ అక్క చెల్లెలు వదులుకున్నావా, వాడిని చాలా మందిని ఇవ్వబోతున్నాను. ఏహమందు చాలా రెట్లు ఇస్తాడట. పరలోకంలో కూడా మనకు ఒక స్థానాన్ని ప్రవేశిస్తాడు. చేతులు ఎత్తి స్తోత్రం చెప్తావా? హల్లెలూయా హల్లెలూయా. దేవుని కొరకు ఖర్చు అయిపోయిన ఏ వ్యక్తిని కూడా దేవుడు అంత ఈజీగా మాత్రం వదిలిపెట్టే దేవుడు కాదు. మనం ఒక కొవ్వొత్తులాగా దేవుని కొరకు కరిగిపోవడం ప్రారంభించుకదే ఏమంటే దేవుడు మన జీవితాన్ని ప్రపంచానికి దీవెనకరంగా మారుస్తాడు. మనం అందరం ఆశీర్వదించబడాలంటే ఏమంటే మన పిల్లలకి పరిచయం చేయడం రావట్లా, మనకి పరిచయం చేయడం రావట్లా, దేవుని కొరకు ఏదైనా పని చేయడం రావట్లా. వాళ్ళు గాలికి తిరిగినట్టు తిరుగుతున్నారు, మీరు కూడా అలాగే తిరుగుతున్నారు. మన బిడ్డలు ఉన్నతమైన స్థితిలో ఉండాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు జ్ఞానులను సిగ్గుపరచడం కోసం వెర్రివారిని ఘనమైన స్థితిలో ఉంచుకుంటాడండి. ఈ రోజున మనం అందరం పిలువబడ్డాం కదా, దేవుడు మనందరినీ ప్రత్యేకించుకున్నాడు కదా. మనం ఎక్కడ ఉండిపోవడం దేవునికి ఇష్టం కాదు, మనం ఈ స్థాయిలో ఉండడం దేవునికి ఇష్టం కాదు, మనం ఇక్కడే ఆగిపోవడం దేవునికి ఇష్టం కాదు. మన బిడ్డలకు కూడా జ్ఞానం లేని వారే, వారు సరైన ఆలోచన లేని వారే. ఎవరి తల్లిదండ్రులకి ఎంత నాలెడ్జ్ ఉంటుందో ఒక సైంటిఫికల్ ఎవిడెన్స్ ప్రకారం పిల్లలకి తగు మాత్రమే జ్ఞానం ఉంటుందట. తల్లిదండ్రులు కొంచెం జ్ఞానంగా ఆలోచిస్తే పిల్లలు కాస్త జ్ఞానంగా ఆలోచిస్తారు.
అంతే కానీ తల్లిదండ్రులు జ్ఞానం లేని వారైతే పిల్లలు జ్ఞానం కలిగిన వారుగా పుట్టినట్టుగా చాలా చరిత్రలు అక్కడక్కడ మాత్రమే ఒక్కొక్కరు కనబడుతూ ఉంటారు. అవునా కదా? ఖచ్చితంగా. ఏమండి, పిల్లలు జ్ఞానవంతులు అవ్వాలంటే తల్లిదండ్రులు జ్ఞానం కలిగి ఉండాలి. మరి మనకి జ్ఞానం లేదు, పిల్లలకి ఎక్కడ వస్తుంది అని అంటే, దేవుడట పెంట కుప్పల మీద ఉన్న దీనులను పైకి లేవనెత్తి ఆయన తన జ్ఞానంతో నింపగల సామర్థ్యం కలిగిన దేవుడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ నీ నా జ్ఞానం అయితే చిన్నదే, మన జ్ఞానంతో మన బిడ్డలు చదివించుకోలేము, మన జ్ఞానంతో వాళ్ళు ఏమండి టాప్ ర్యాంకర్లుగా నిలవలేరేమో. కానీ దేవుడిచ్చే జ్ఞానం అయితే, దేవుని జ్ఞానము లోక దృష్టికి చాలా వెరితనంగా కనబడుతుంది. దేవుడిచ్చే జ్ఞానము చాలా ఉన్నతమైనది. పరముంద జ్ఞానం కొరకు మనం కనిపెట్టుకుంటే సొలొమోను దేవుని జ్ఞానాన్ని అడిగాడు. అతడు దేవుడు సమృద్ధిగా తనకు జ్ఞానాన్ని ప్రవహించాడట. దేవుడు సకల ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. దానితో పాటుగా అతడు అడిగినది జ్ఞానం మాత్రమే కనుక జ్ఞానాన్ని కొదువు లేకుండా సొలొమోనుకి ఇచ్చాడు. సొలొమోన్, నువ్వు అడిగింది చాలా శ్రేయస్కరమైంది. అతడు ఒక రోజు బలిపీఠం కట్టి అతడు అడిగినది కేవలం ప్రభువా నాకు జ్ఞానం తెచ్చి ప్రభువాని అడగల. ఏమని అడుగుతున్నాడో తెలిసి ఒక బలిపీఠాన్ని కట్టాడు. బలిపీఠం మీద అతడు ఒక దహన బలిని అర్పించి దేవునికి ఆ రాత్రి అక్కడ మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రభువా, ఎంతమంది ఈ యొక్క జ్ఞానం కలిగిన వారిని, జ్ఞానం లేని వారిని, ప్రజలందరినీ నా దేశంలో పరిపాలించాలంటే నా వల్ల అయ్యే పని కాదు ప్రభువా. నాకు జ్ఞానం లేదు నాయన, నీ జ్ఞానం నాకు కావాలి ప్రభువా. నా వయసు చాలా చిన్నది, కానీ నీ వయసు చాలా పెద్దది. అయ్యా, నేను తెలివైన వాడిని కాదు, నువ్వు తెలివైన దేవుడు. నా జ్ఞానం చాలా చిన్నది, నువ్వు జ్ఞానవంతుడు ప్రభువా అని దేవుని మీద ఆధారపడి ఎప్పుడైతే ప్రార్థన చేశాడో అతడు శత్రువుల ప్రాణాన్ని గాని, ఆస్తులు గాని, ఐశ్వర్యాన్ని గాని, డబ్బులు గాని ఏమీ కోరలేదు కనుక సొలొమోను, నువ్వు అడిగినది నాకు ఇష్టంగా ప్రేమగా మారింది కనుక నువ్వు అడిగినది ఖచ్చితంగా నేను ఇస్తున్నానని ప్రార్థించాడు. ఏమంటే అడిగిన వాటి కంటే, ఊహించిన వాటి కంటే అత్యధికంగా మేలు చేస్తానని చెప్పిన దేవుడు సొలొమోనుకి అడగకపోయిన ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, అడగకపోయిన ధనధాన్యాన్ని ఇచ్చాడు, అడగకపోయిన ఆస్తులు ఇచ్చాడు, అడగకపోయిన వ్యాపారాలు, అతను చేసే ప్రతిదీ కూడా ఉన్నతంగా ఆశీర్వదించబడ్డది. ఏమడిగినప్పుడో తెలుసా? జ్ఞానం అడిగాడు దేవుని దగ్గర. ఈ రోజున మనం అందరం అడగాలి, ప్రభువా జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకంలో వెర్రి వారు నువ్వు ఏర్పాటు చేసుకుంటాను. జ్ఞానం కలిగిన వారు ఎంతో మంది ఉన్నారు, కానీ వారికి సిగ్గు రావడం కోసమట దేవుడు ఎన్నిక లేని వారిని బలమైన సైన్యంగా ప్రభు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు దేవుడు మనందరిని పిలిచాడు కరెక్టే. మనం ఏం చేయడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు అనంటే కొన్ని మాటలు మనము దేవుడి వాక్యములో నుండి చదువుకుందాం. చూడండి, పరిశుద్ధ లేఖనాన్ని తెరిచి దేవుడి వాక్యములో కొరింథీయులకు రాసిన అదే మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుదాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసములకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. చాలండి. మనం ఆరాధిస్తున్న దేవుళ్ళలో ఉన్న గొప్పదనం ఏంటో తెలుసా? ఆయన నమ్మదగిన దేవుడు. లోకంలో చాలా మంది మనుషులు ఉన్నారు, కానీ వారందరూ సహాయం చేస్తానని వెళ్ళిపోయిన వాళ్ళే. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు ఉన్నాడే, ఈయన నమ్మదగిన దేవుడు. ఎంత నమ్మదగిన దేవుడో తెలుసా? ఒక కాన్ఫరెన్స్ లో ఒక దైవజనుడు ఇలా వాక్యం చెప్తూ ఇంగ్లాండ్ దేశంలో వాక్యం చెప్తూ అన్నాడట, ఎవరైనా మీలో దేవుడు ప్రేమను క్రియలో చూపించడానికి ఏ వ్యక్తి అయినా భారతదేశానికి వెళ్ళి పరిచయం చేస్తారా, ఇండియాకి వెళ్తారా అని అడిగాడట. వినండి జాగ్రత్తగా. ఇండియాకి వెళ్తారా అని అడిగితే ఎవ్వరు కూడా చేతులు ఎత్తలేదట. ఒక తల్లి ఒక చిన్నపిల్ల చెయ్యి ఎత్తిందట, నేను వెళ్తాను సార్, నేను వెళ్తాను అయ్యారు. అమ్మా నువ్వు వెళ్తానంటున్నావు, నీ వయసు చాలా చిన్నదానంటే పర్లేదయ్యా నేను వెళ్తాను, ఇండియా కొరకు నేను పరిచయం చేయడానికి, ఇండియాకి నేను ఏదైనా సేవ చేయడం కొరకు నేను వెళ్తానయ్యా అని చేయెత్తితే ఆ రోజుల్లో జీతం ఎంతో తెలుసా? 400 రూపాయలు. ఎంత? 400 రూపాయలు. 400 వెళ్తాను. మరి సరిపోదు నాకు కూడా తెలీదు. అయినా నువ్వు వెళ్తావా అని అంటే వెళ్తానయ్యా అని చెప్పిందట.
సరే 400 రూపాయలు కానీ శాలరీ కానీ కుదుర్చబడింది. ఇండియా దేశానికి వచ్చింది. కలకత్తా అనే ప్రాంతంలో అతడు సేవ చేయడం ప్రారంభించింది. ఆ రోడ్డు మీద కుష్టి వ్యాధిగ్రస్తులందరూ చూసింది. మనస్సు వెలవెల్లాడిపోయింది. వెంటనే ఆ రోడ్డు పక్కన ఉన్న కుష్టి వ్యాధిగ్రస్తుల్ని అందరూ రోడ్ల పక్కన తీసుకొచ్చి పాడేస్తే ఆ రోజుల్లో ఏమంటే కలరా అనే వ్యాధి చాలా బీభత్సంగా పెరిగిపోయింది. అంత మాత్రమే కాదు, కుష్టి వ్యాధి అనేది చాలా భయంకరంగా పెరిగిపోతుంది. ఆ రోజుల్లో అతడి ప్రాంతానికి, కలకత్తా ప్రాంతానికి వచ్చి ఆవిడ చేసిన పరిచర్య, ఆ యొక్క పుండ్లు పడిపోయి ఆ కుష్టి వ్యాధిగ్రస్తురానికి ఆ పుండ్లంట, ఆ యొక్క భయంకరమైన పురుగులు లోపల నుండి బయటకు వచ్చేస్తా ఉంటే చూడడానికి చాలా భయంకరంగా ఒక దోకులాగా అనిపిస్తా ఉంటే మనుషులందరూ చేదరించుకుంటే, ఇంట్లో వాళ్ళందరూ పాడేసేస్తే, ఇంట్లో వాళ్ళందరూ పట్టించుకోకుండా అక్కడ పాడేస్తే ఆ తల్లి చేసింది ఏంటో తెలుసా? అందరూ చెయ్యి పెట్టి తీస్తారేమో పురుగుల్ని. ఆవిడ చెయ్యి పెట్టి తీస్తే అక్కడ ఉన్న యొక్క పురుగులు పట్టి లేకపోతే ఆ కుష్టి వ్యాధి వచ్చిన వ్యక్తులకి కొంచెం ఇబ్బందిగా బాధ కలిగిస్తుందని నాలుగుతో తీసిందట. దేంతో తీసిందో తెలుసా? నాలుగుతో తీసిందట. ఎందుకంటే కారణం ఒకటే, నేను దైవజనుడికి మాటించాను, నేను వెళ్తాను. నాలుగుతో తీసి అప్పుడు వాళ్ళకి హ్యాపీగా ఉండేదట. కుష్టి వ్యాధిగ్రస్తులు రోడ్డు పక్కన అనేక మంది హాస్టల్లో అక్కడక్కడ కనబడుతూ ఉంటే వాళ్ళందరినీ చూసి తట్టుకోలేక ఆ తల్లి అక్కడికి వెళ్ళి వారిని చూసి వారి యందు జాలిపడి వారి యొక్క గాయాల్లో ఆ పురుగులు బయటకు వచ్చేస్తా ఉంటే నాలుగుతో తీసి అని పాడేసేదట. ఎంత ఇబ్బంది అనిపిస్తుందో చుట్టుకుంటే, కానీ అనుభవిస్తే ఎంత ఘోరమైందో. అలా తీసి వాళ్ళందరినీ గాయాలను కట్టి శుభ్రం చేసి అరుకులేసి వారు మందులిచ్చి వారు బాగు చేసి వారిని ఉన్నతమైన స్థితి కలిగిన వారిగా చేస్తే కుష్టి వ్యాధి కాస్త తగ్గిపోతే ఆ తల్లికి ఆ యొక్క కలకత్తా ప్రాంతంలో పెట్టిన పేరేంటో తెలుసమ్మా? నీ పేరు తెరీసా కాదు, ఎక్కడి నుండి నువ్వు మదర్ తెరీసా అని చెప్పారట. క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపించిన వ్యక్తి మదర్ తెరీసా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దేవుని సేవకుడిగా మీతో మాట్లాడుతున్నమాట అవన్నీ మారు మనసు పొందాం, మాకు కూడా మారు మనసు ఉందని చెప్పుకుంటున్న వాళ్ళరా, మీరు క్రియల రూపంలో మారు మనసు అనేది ప్రేమించడం మీకు తెలియకపోతే, ప్రేమ అనేది మీలో లేకపోతే, దేవుని ప్రేమ మనలో నిలిచి ఉండకపోతే మనము దేవుని కుమార్తెలుగా దేవుని రాకుడు కొరకు సిద్ధపడినట్టుగా కాదు. చాలా మంది పైపెంచుకో, అమ్మ మాకు మారు మనసు అంటే మా మందిరం పేరే అది, మేము వెళ్ళేది కాదు, చెప్పుకునేది అది కాదు. క్రియలలో మారు మనసు చూపించాలి. మదర్ తెరీసా క్రియల్లో చూపించింది. నాకు ప్రభు అంటే ఇష్టం, ప్రభు కొరకు నేను చనిపోవడానికి వచ్చాను భారతదేశానికి. చిన్న పిల్లగా వచ్చిన స్త్రీ వృద్ధాప్యం వరకు ఎక్కడే సేవ చేసి వృద్ధాప్యం ముందు చనిపోయి ఆవిడ పేరు ముందు పుట్టబోయే వారికి, ఇప్పుడు పుట్టిన వారందరికీ నువ్వు తెరీసా కాదమ్మా, నువ్వు అందరికీ మదర్ తెరీసా, అందరికీ తల్లివేనమ్మా అనుకో. ఇప్పుడు ఎవరు పిలిచినా కానీ ఏమని పిలుస్తారు? దేవుని ప్రేమని క్రియలో చూపించింది అతను. ఈ రోజు చెప్పండి, నీలో మారు మనసు ఉందా? మారు మనసు తగిన క్రియలు ఉన్నాయి అనంటే, మేము మారు మనసు ఉందంటే మేము ఎప్పుడో పొందేసేవాడు. పొందడం కాదు, అసలు క్రియలలో దేవుని ప్రేమను చూపించగలుగుతున్నా. దేవుని ప్రేమ క్రియలో కనబడుతుందా? కాబట్టి ప్రభు మనల్ని ఎందుకు పిలిచాడు అనంటే, నమ్మకమైన వాడుగా, నమ్మకత్వం కలిగిన దేవుడు, నమ్మకమైన పనివారి వరకు దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. దేవుని వాక్యంలో రాయబడ్డది, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి. నమ్మకంగా పని చేయాలి. దేవుడు అప్పగించిందేంటో నమ్మకంగా చేయడు. దేవుని మన చేతుల్లో పెట్టిందేంటో దేవుని కొరకు నమ్మకంగా పాటుపడ్డాం. దేవుడు మనకి ఏ బాధ్యతను అప్పగించాడో, ఏ కుటుంబాన్ని అప్పగించాడో, ఏ కుమారులను అప్పగించాడో, ఏ కుమార్తెను అప్పగించాడో, మన చేతికి అప్పగింపబడిన ప్రతి ఒక్కరి కొరకు మనం నమ్మకంగా పనిచేస్తే మనం మన కుటుంబాలతో ఒక రోజుని దీవెనకరంగా ఉంటామో లేదు సత్యం. ఈ రోజున నీకు ఇవ్వబడిన దేవుడు తన పరిచయం కొరకు నీవు నమ్మకమైన వాడే పిలిచాడు, కానీ నువ్వు నమ్మకమైన దాని మీద, నమ్మకమైన వాడి మీద
నేను సేవకునిగా మిమ్మల్ని అందరం ప్రశ్న అడుగుతున్నా, మనం అందరం దేవునికి నమ్మకమైన వారమేనా? చాలా మంది చెప్తారయ్యా నాకు నమ్మకం లేదయ్యా. ఏంటి నమ్మకం లేకపోవడం? నమ్మకత్వం అనేది లేదు ఈ రోజుల్లో. చూడండి, ఎవరి చిన్నపిల్లల్లో కానీ పెద్దవారిలో కానీ ఎక్కడ యవనస్తులో కానీ ఎక్కడ చూసినా కానీ నమ్మకత్వం అనేది ఉండట్లా. ఎంత అపనమ్మకం పెరిగిపోతుందంటే ఒకరినొకరు నమ్మలేని పరిస్థితి. అంత మాత్రమే కాదు, నమ్మకత్వంగా మందిరానికి రాకపోవడం, నమ్మకంగా దేవుని పనిలో మనం పాలు పొందకపోవడం, నమ్మకంగా దశభాగం ఇవ్వకపోవడం, నమ్మకంగా దేవుని పరిచయం చేయకపోవడం. నేను నమ్మకంగానే ఉండాలి, నా వంతు నేను అని అనుకోకపోవడం చాలా మందిలో ఈ రోజున కొరవడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయ్యా, నమ్మకంగా ఉన్నావా దేవుడిచ్చే సొమ్ములో? నమ్మకంగా ఉన్నామా దేవుడిచ్చే ఆ యొక్క బలములో, దేవుడిచ్చే అధికారంలో? ఉదాహరణకు చెప్తాను. నమ్మకత్వం అంటే అబ్రహాం అనే ఒక ఆయన ఉన్నాడు బైబిల్లో 20వ అధ్యాయం ఆదికాండంలో. ఆయన ఎంత నమ్మకమైన వాడంటే, ఏమంటే తన ప్రేమించిన భార్యను ఒక వ్యక్తి దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆ రాజుగారు పిలిపించినప్పుడు పిలుపుగానే వెంటనే నిలబడి ఏమని చెప్తున్నాడో తెలుసా? ఈవిడ నా యొక్క భార్య కాదని చెల్లియ్యా అని చెప్పాడు. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే కారణం ఒకటే, చెల్లి అని చెప్పడానికి, సహోదరు అని చెప్పడానికి కారణం ఒకటే. ఆయన ఒకవేళ నన్ను చెప్పేస్తాడేమో, నా భార్య చాలా అందంగా ఉంటది, నేనేదో కాస్తో కోస్తో జ్ఞానం లేనుండి, అయితే నా భార్యను పెట్టి నన్ను చంపేసి ఇదిగో నా భార్యను ఎత్తుకుని వెళ్ళిపోతాడేమో అని అనుకున్నాడు. అనుకుని నా భార్య చెల్లి అని చెప్పాడు. వెంటనే రాజుగారు అన్నారు, నీ చెల్లి నా దగ్గర వదిలేసి వెళ్ళిపోరా అన్నాడు. వెంటనే వెళ్ళిపోతే ప్రభువా ఇదేంటి ప్రభువా, భార్య అని చెప్పిన బాబులు, భార్య అని చెప్పకుండా చెప్పన్నాను, ఎందుకు వచ్చిందా ఈ బంద? అసలు ఇలాగా ఎక్కడ చూసినా గానీ దౌర్జన్యం పెరిగిపోతుంది, నా భార్యను వదిలిపెట్టేమన్నాడు దుర్మార్గుడు అని అనుకుంటూ మొత్తానికి మనసులో అనుకుంటూ వెళ్ళిపోయాడు ఇంటి దగ్గర. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత దేవుడిచ్చిన నమ్మకమైన వానికి దేవుడిచ్చే ఆశీర్వాదం చూడండి. ఆ రాత్రట ఆ రాజుగారు ఆ సహోదరు భోజనం చేసి పడుకుంది. ఈయన రాజుగారు ఆయన స్థావరంలో ఉన్నాడు. దేవుడే దిగి వచ్చి వెంటనే మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో రాజా, నేను రాజులకు రాజులు ప్రభువులకు ప్రభువును నీతో మాట్లాడుతున్నాను. నీవు ఇదిగో నీ దగ్గర ఉన్న సహోదరుని చూసావు కదా, ఆవిడ అబ్రహాము గారి యొక్క భార్య. ఆవిడను ముట్టుకుంటే నా కనుగుడ్డును ముట్టుకున్నట్టే, ముట్టుకోవడానికి వీల్లేదు. ఆ మాట చదవండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఆ మాట చదవండి. 20వ అధ్యాయం 7వ వచనం చెప్పండి. ఆదికాండం 20వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి ఆ మనుషుని అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త. 5వ వచనం చదువమ్మా. ఈమె నా చెల్లెని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా అతడు నాన్న నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసి నేను, అందుకు దేవుడు అవును యథార్థ హృదయముతో దీన్ని చేసి తినని నేను ఎరుగుదును. మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అబ్రహాము గారు ఎలాంటి వాడిని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడో తెలుసా? అతడు యథార్థవంతుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యథార్థవంతులకు అగాధంలో కూడా దేవుడు తోడై ఉంటాడు. ఎక్కడ? అగాధంలో ఉన్న తోడై ఉంటాడు ప్రభు. ఎవరికి? యథార్థవంతులకు మాత్రం. అబ్రహాము గారి యథార్థత చూడండి. ఎవడు నా భార్య అంటే చంపేస్తాడు అనుకున్నాడు, నా చెల్లి అని చెప్పాడు. ఆవిడ కూడా అవునయ్యా నాన్నయ్య అని చెప్పింది. ఇద్దరు కరెక్ట్ అని చెప్పారు కదా అని ఆ రాత్రి ఆ యొక్క సహోదరుని అక్కడ ఉంచితే ఆ రాత్రి దేవుడి అడ్డగించాడంట పాపం చేయకుండా. ఏమని చెప్తున్నాడు తెలుసు? నేనే నిన్ను అడ్డగించా. ఎదుగో ఆవిడ తన భార్యని నీ దగ్గర వదిలిపెట్టాడు. నమ్మకమైన వాడు, యథార్థవంతుడు అతడు. దేవుని సన్నిధిలో ప్రియమైన వారులారా, మనం కూడా యథార్థత అనేది కల్పించాలి. ఈ రోజుల్లో ఏమి కరువైపోతుందో తెలుసా? మొన్నదే యథార్థత.
ఏమంటే చిన్నపిల్లలు ఉన్నట్లే యథార్థత, పెద్దవారు ఉన్నట్ల, ఏమంటే ఎక్కడ చూసినా యథార్థత ఉన్నట్ల, ఇక్కడ ఫోన్ ఇచ్చుకుని వెళ్ళి ఆ బిల్డింగ్ మీదకి వెళ్ళి అక్కడ మాట్లాడుకుంటూ యథార్థత కోల్పోయేవారు కొంతమంది. ఒక్కొక్క మీటింగ్ వెళ్తే కొన్ని సందర్భాల్లో చూడండి, ఒక దైవజనుడు ఒక ప్రాంతంలో మీటింగ్ అని వెళ్ళాడట. వాస్తవంగా జరిగింది. అయితే ఆ మీటింగ్ వెళ్ళిన తర్వాత అందరూ ఆటోగ్రాఫ్లు అడుగుతున్నారట. ప్లీజ్ మీ యువర్ ఆటోగ్రాఫ్ అంటే అందరికి సైన్ చేస్తున్నాడట. ఆటోగ్రాఫ్ ఇస్తూ ఉంటే అందరూ చక్కగా సైన్ చేసుకుంటారు. ఇలాగ జరుగుతున్న సందర్భంలో ఒక తల్లి గారు వచ్చి నాకు కూడా ఆటోగ్రాఫ్ ఇవ్వు అని అన్నారట. వెంటనే ఆటోగ్రాఫ్ ఇచ్చిన తర్వాత ఆయన వైపు చూసానదట, నేను పెళ్లి చేసుకుని నీకంటే గొప్ప దైవజనుడు కనాలనుకోండి నా కోరిక అన్నదట. ఏమంటే ఆవిడ ఎవరొస్తున్నారే, ఈయనేమో దైవజనుడు. అయితే ఆయన చూసి మొత్తానికి అలాగే ఇన్స్పిరేషన్ అయ్యిందో తెలియదు. ఏమంటే అయిన తర్వాత నిన్ను చూసి నేను మ్యారేజ్ చేసుకుని నీకంటే గొప్ప దైవజనుడు కనాలి అని ఉంది అని అనగానే వెంటనే ఆయన అన్నాడట, అమ్మా నీకు ఒక మాట చెప్తే వింటావా అన్నాడు. ఏంటయ్యా చెప్పయ్యా అని ఆయన వైపు తేరు చూస్తా ఉంటే వెంటనే ఆయన అన్నాడట, అమ్మా నాకంటే గొప్ప దైవజనుడిని ఒక బిడ్డను కానీ ఆయన గొప్ప దైవజనుడు చేయడం ఎందుకు? ఇదిగో నన్నే నువ్వు ఒక కొడుకుగా భావించి నేనే ఒక గొప్ప దైవజనుడిని అనుకుంటే చాలు కదా అన్నాడు. చెప్పకుండా హల్లెలూయా హల్లెలూయా. ఏమంటున్నాడో తెలుసా? ఇదిగో నేను మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాను అని అంటే ఆయన అంటున్నాడు, నన్నే ఒక కొడుకుగా భావించుకోవచ్చు కదమ్మా. ఎందుకు అలాగ అనుకుంటున్నాను? నేను పెళ్లి చేసుకోవడానికి నేను సమర్పించుకున్నాను, నేను దేవుడి కొరకు అన్నాడు. ఏమంటే కొంతమంది వేదికల మీద చూసినప్పుడు, కొంతమంది సభలో చూసినప్పుడు, కొంతమంది దైవజనులు చూస్తే ఒళ్ళు పొలకరిపోయి ఆయన అంతా ఉంటే 100 మంది వెళ్ళిపోతారు. ఆయన కూడా ఎందుకు వచ్చింది? కాబట్టి కొంతమంది దైవజనుల నుంచి వాక్యాన్ని చెప్పి వాక్యం అయిపోయిన తర్వాత స్టేజ్ దిగి వెళ్ళిపోతా ఉంటే ఆయనకి ఏదో సహకారులు నలుగురు ఐదుగురు వెళ్తారు, లేకపోతే భోజనం పెట్టడానికి స్థానిక పాస్టర్ గారు, స్థానిక విశ్వాసులు వెళ్తారు. కొంతమంది ఉంటే ముస్కిలా చేసుకుని వాటి ప్రార్థన చేస్తారా? ఏంటమ్మా రోజు ప్రార్థన చేసి సేవకుడు నీకు నచ్చడు ఇక్కడ. కాబట్టి రోజు ప్రార్థన చేసి ఆత్మీయులు నచ్చదు. కానీ ఎవరు నచ్చుతారో తెలిసి ముసుగేసుకుని పెద్ద ముసుగేసుకుని పెద్ద బైబిల్ పెట్టుకుని ఆ పెద్ద బైబిల్ ఇచ్చుకుని వెళ్ళిపోయి అయ్యారు నా కోసం ప్రార్థన చేస్తారా? ఆయన అంటాడు ఏసునామములో ప్రార్థన చేస్తున్నావు తండ్రి. ఏం చేస్తాడు ఆయన? నీకోసం ఏం తెలుసు ఆయనకి? చూడండి, ఆ వచ్చే పాస్టర్ల మీద అభిమానం ఎక్కువైపోయి కొంతమంది సేవకులంటే పిచ్చిగా మారిపోతారు. కొంతమంది చూస్తున్నాం. దురాభిమానమే పాపం అంట. మనం ఏదో పాపం అనుకుంటాం, కానీ చాలా సందర్భాల్లో దురాభిమానం కూడా ఒక పాపమే. కాబట్టి అధికంగా మనం దేవుని కంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించకూడదు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక లోపం ఉంటది, ఏదో ఒక సమస్య ఉంటది, ఏదో ఒక బలహీనత ఉంటది, ఏదో ఒక భయపడే స్థితి ఉంటది. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు నమ్మకమైన దేవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడే నమ్మకమైన వాడు. నమ్మకమైన వానికి మాత్రమే ఆయన దీవెన వర్షాన్ని పంపిస్తాడు. ఎందుకు నువ్వు అలా పరిగెత్తుతావు? ఆ సేవకులు వెళ్తే ఆ సేవకులు కూడా, ఇంకో సేవకులు కనబడితే ఇంకో సేవకులు కూడా, ఎవరు కనబడితే వాళ్ళు కూడా వాళ్ళంటే నాకు చాలా ఇష్టం అండి, వీళ్ళంటే నాకు చాలా ఇష్టం అండి. ఆయన మెసేజ్లే వింటానండి. వింటే ఎన్నో గద్దలే వారం వినే మెసేజ్లు ఏం చేస్తున్నాం? ఈ మాత్రం వదిలేస్తాం పాస్ గారు. మాకేంటి ఆన్లైన్ మెసేజ్లు వింటామండి. ఇప్పుడు చూసినా ఆ మెసేజ్లు ఎత్తుకుంటా తెలుసా మేము? అసలు మాట్లాడినా పాట పాడినా ఆయన పాటలే, ఆయన మీదే, ఆయనే. ఆయనలో కూడా చిన్న చిన్న లోపాలు ఉంటాయి, ఆయనలో కూడా చిన్న చిన్న బలహీనతలు ఉంటాయి. మనం ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నామో వారిలో కూడా చిన్న లోపాలు ఉంటాయి. కానీ నేను అంటాను, అబ్రహాములో చిన్న లోపము కనబడినా గానీ అబ్రహాము కంటే గనుడైన దేవుడు రాత్రి రాజు గారితో మాట్లాడడం ప్రారంభించాడు. రాజుతో మాట్లాడుతున్నాడు, నీ దగ్గరున్న ఆవిడ భార్య నువ్వు వదిలిపెడితే తప్ప అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు, అతన్ని నువ్వు ప్రార్థన చేయించుకుని తిరిగి పంపించు అని చెప్పాడు. సరేనయ్యా అండి. ఎలాంటి వాడని తెలుసా? దేవుని పనిలో అబ్రహాము గారు నమ్మకమైన పనివాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని మాటలు వింటున్న మనందరం కూడా
నమ్మకంగా ఎవరి కొరకు పని చేయాలి అంటే దేవుని కొరకు పని చేయాలి. ఒక రోజు ఒక తల్లి గారంట, నమ్మకత్వం ఎలా కోల్పోతున్నామేనండి, నమ్మకాన్ని ఎలాగ పోగొట్టుకుంటాం, యథార్థతను ఎలా పోగొట్టుకుంటాం, కొన్ని సమస్యలు బట్టి ఆలోచన చేస్తే ఒక రోజునట ఒక తల్లి గారి ఇంటికి చుట్టాలు వచ్చారట. ఆదివారం వస్తారా వాళ్ళు కూడా దేవుని స్తోత్రం. ఏ రోజు వస్తారా? గురి పెట్టి కొట్టినట్టుగా సరిగ్గా ఆదివారం వస్తారా వాళ్ళు కూడా. ఈవిడ డోర్ వేసి మందిరానికి వెళ్దాం అనుకుంటుందట. ఈలోపు చుట్టాలు అందరూ పిన్నే ఏప్రాలా గుల్లే అని అనుకుంటూ వచ్చేసారట. అందరూ మొత్తానికి వచ్చేస్తే సర్లే ఆదివారం పోతే పోయిందిలే అనుకుని బైబిల్ అక్కడ ఆడేసి చిన్నమ్మ ఏం చేస్తున్నావు, అక్క ఏం చేస్తున్నావు ఇలాగ మాట్లాడుతూ కాసేపు కాలక్షేపం అయిన తర్వాత ప్రార్థన వదిలేసింది తల్లిక. ప్రార్థన వదిలేసి అలా మాట్లాడుతూ కాసేపు టైం అయిన తర్వాత వెంటనే అన్నదట, అయ్యా అమ్మ ఇది ఊర్లేసుకుందాం లే, సరే ఉండండి అని ఒక పొప్పి అయ్యొక్క కావలసిన పదార్థాలను నానబెట్టి ఊర్లేయడం ప్రారంభించిందట. ఏమండి ఏసు రక్తం చేయి మొదటి ఊరు అనేసిందట. ఏంటి మళ్ళా మానేసిందే తప్పు, మళ్ళీ ఏసు రక్తం చేయమా? మొదటి ఊరేసిందట, బాగానే ఉడికింది. రెండో ఊరేసిందట, 4 ఊర్లు వేసిందట, 10 మొత్తానికి వేసింది. యాత ఊరులతో పాటు చేయకూడ నూనెలో ఇట్టేసిందట. ఏమెట్టేసింది? చేయకూడ నూనెలో ఇట్టేసిందట. చేయకూడ నూనెలో ఇట్టేస్తే చెయ్యి కాలిపోతుంది. ఏసు రక్తమో చేయమో అనుకుంటుందట. ఇంకా చుట్టాలందరూ చూసి అనవసరంగా చెయ్యట్టేసి ఒక తల్లి అనుకుని ఆ బూర్లు ఎవరు తింటాడు, చెయ్యట్టేసిన బూర్లు నూనె ఆ బూర్లతోనే కలిసిపోయింది. ఇక మా వద్దులే ఆ బాధపడుతున్నావు కదా అని 4 ఇంజక్షన్లు చేయించి మొత్తానికి కట్టించి ఏమంటే సీము రక్తం కారిపోతా ఉంటే ఆ కట్టు అంతా కట్టించి ఆ తోలు ఊడిపోయిన ఆ చేతిని అలా పెట్టుకుని ఉంటే ఆ వచ్చిన చుట్టాలందరూ ఆ బూర్లు అక్కడే పాడేసి వ్యాపారం తినకుండా వెళ్ళిపోయారంట. ఆదివారం బూర్లోని పరిస్థితి ఇది. ఎవరి కాళ్ళు ఎవరింటిగా వెళ్ళిపోయారు. గుళ్ళే చిన్నమ్మ అన్నవాళ్ళు అందరూ జాయిగా వెళ్ళిపోయారు. ఇప్పుడు పని చేసుకోవాల్సింది ఎవరో, ఏమంటే పని చేయాల్సింది ఎవరో, ఇంట్లో పని చేయలేని పరిస్థితి. చెయ్యలాగెట్టుకొని ఏసు రక్తమో చేయము, స్తోత్రమో చేయము అని అంటుందట. అప్పుడు గుర్తొస్తాడు దేవుడు మనకే. అంటే అప్పుడు గుర్తొచ్చి ఇక అలాంటి పరిస్థితుల్లో బాగా మండిపోతుంది. ఎప్పుడు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిందట. ఒక రోజు మళ్ళా వచ్చే ఆదివారం పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే పాస్టర్ గారు ముందు కనబడితే ఏంటమ్మా ఏమైందమ్మా అంటే వెంటనే అన్నదట, అయ్యగారు ఏం లేదండి, మొన్న వారం ప్రార్థన రాలేదు కదండి, ప్రార్థన రానప్పుడు ఊర్లు వేస్తున్నానండి, మా ఇంటికి చుట్టాలు వచ్చారని ఊర్లు వేస్తామంటే 4 ఊర్లు వేసానండి, 5 ఊరికే చేయదాన్ని ఏంటేసానండి, మొత్తం కాలిపోయింది. అయ్యారు మా కోసం ప్రార్థన చేయటానంటే ధనమా మంచిదనమా ఆదివారం ప్రార్థన కొట్టేసి పనులను తిట్టాడు మాస్టర్. దేవునికి స్తోత్రం. ఎవరు ప్రార్థన చేయాలి మళ్ళా? చూడండి, యథార్థత అనేది కోల్పోయి ఆదివారమే ప్రయాణాలు, ఆదివారమే చుట్టాలు, ఆదివారమే వ్యాపారం, ఆదివారమే ఉద్యోగం, ఆదివారమే ఆ పని ఈ పని, ఆదివారమే పెళ్లిళ్ళు చెప్పేవాళ్ళు కూడా ఆదివారమే చెప్తారు అమ్మాయి. అలాగే మనం ఏ విషయంలోనే యథార్థతను కోల్పోతే, మందిరానికి వచ్చే విషయంలో యథార్థత, దేవునికి ఇచ్చే విషయంలో యథార్థత, మనం పరిచయం చేసే విషయంలో యథార్థత, ఏ విషయంలో యథార్థత కోల్పోయినా నమ్మకమైన దేవుడు పై నుండి మనం చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నమ్మకమైన వాడు చూస్తే మనం అందరం ఒక రోజు ఎక్కడికి పోతున్నాడు మనకు భయం ఉండాలి. హృదయంలో ఒక జాగ్రత్త ఖచ్చితంగా మనం ఆలోచన చేయాలమ్మో, నా దేవుడు ఒక రోజు నాకు అప్పగింపబడిన దానిలో లెక్క వెళ్తాడు. ఒక ఆయనకి 5 తలాంతులు, ఇంకొక ఆయనకి 2, ఇంకొక ఆయనకి 1 ఇచ్చాడట. వదిలేస్తాడులే అనుకున్నాడు, 1 ఇచ్చినాడు, ఏం కాదులే అనుకున్నాడు. కానీ 5 ఇచ్చిన వాడిని లెక్క అడిగాడు, 2 ఇచ్చిన వాడిని లెక్క అడిగాడు, 1 ఇచ్చిన వాడిని కూడా ఆయన లెక్క అడిగితాడని ఏమన్నానే. ఇదిగో బెల్షస్సాజరుతో మాట్లాడుతూ దానియేలు గ్రంథంలో అంటాడు, నీ దినముల లెక్క చూశాను నేను, ఇక ముగించబడిపోతుంది, నీ టైం అయిపోయిందేక, నీకు ఇవ్వబడిన అవకాశం నువ్వు సద్వినియోగపరుచుకోవాలా. నువ్వు టైంనంతా దుర్వినియోగపరుచుకున్నావు కాబట్టి నీ టైం అంతా నేను లెక్క చూసి త్రాసులు వేసి చూసా. కాబట్టి నీ భక్తి కానీ నీ సామర్థ్యత కానీ నువ్వు ఇచ్చిన అవకాశాలు కానీ ఎక్కడ వినియోగించుకోకుండా పాడు చేసుకున్నావు కనుక నీకు శిక్ష తప్పదని ప్రభు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరి దేవుడు ఒక రోజు లెక్క అడుగుతాడు.
ఆయన పేరు నమ్మకమైన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నమ్మకమైన వానికి మనం అంతే నమ్మకంగా దేవుని పని చేయాలి. ఏ పని చేసినా నమ్మకంగా చేయాలి. ఏ పనిలో మనం ఉన్న యథార్థత కలిగి మనం పని చేయాలి. ఏమంటే నమ్మకత్వం లేకుండా మనం ఏ పని చేసిన ఉపయోగం కాదని ఇప్పుడు మీకు జ్ఞాపకం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. దేవుడి వాక్యంలో మరొక మాటను మనం చూద్దాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక. పేతురు రాసిన మొదటి పత్రిక. దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు అని అంటే 3వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడులకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తున్న మాట ఏంటంటే ఆశీర్వాదమునకు వారసులు అవడానికి దేవుడు మనల్ని అందరినీ పిలిచాడు. మనం అందరం ఆశీర్వదించబడాలని కాదు, ఆశీర్వాదానికి వారసులు అవ్వాలి. దేవునికి స్తోత్రం. మనం ఎక్కడ ఆగిపోయామో తెలిసి ఆశీర్వదించుకురవ్వా అక్కడే ఆగిపోయాం. కానీ అసలు మనం వారసులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారసులు ఏం చేస్తారు? అడుక్కుంటారా, తీసుకుంటారా? తీసేసుకుంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కుమారులు ఉన్నారు, వాళ్ళు మనోడు ఉన్నాడు. ఏమంటే సీఎం గారు మనోడు దగ్గరికి వెళ్ళి తాతయ్య 10 రూపాయలు అడుగుతాడా? జేబులు ఏమైనా తీసుకుంటాడా? చెప్పండి. తీసుకుంటాడా, అడుగుతాడా? మీ పిల్లలు మీ దగ్గరికి వచ్చి అడుగుతున్నారా, తీసుకుంటున్నారా? 2 చేస్తున్నారా? దేవుని స్తోత్రం. అందుకని పెద్దోళ్ళని ఉదాహరణగా పెడుతున్నా. ఏమంటే మనం ఇంట్లోకి వెళ్ళాలంటే, సీఎం ఇంట్లోకి వెళ్ళాలంటే ఒక ఆర్డర్ కాదు, ఒక పర్మిషన్, ఆ గందరగోళం అంతా, ఆ ఎన్నో ఆ యొక్క పరిస్థితులు ఉంటాయి. లోపలికి వెళ్ళాలంటే చెకింగ్లు ఉంటాయి. లోపలికి వెళ్ళాలంటే మనం ముందే పాస్ తీసుకోవాలి, పర్మిషన్ తీసుకోవాలి, అవన్నీ తీసుకోవాలి. ఒక హోదాలో ఉన్న ఒక వ్యక్తిని కలవాలంటే ఆ పరిస్థితి కదా. మరి ఆ మనోడైతే పర్మిషన్ తీసుకుంటాడా? లేకపోతే పాస్ తీసుకొని లోపలికి వెళ్తాడా? ఏం చేస్తాడు? డైరెక్ట్ వాళ్ళ తాత బెడ్రూమ్ లోకి వెళ్ళిపోతాడు. ఆ తాత ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతాడు. ఏంటి ఆయనకి మనకున్న తేడా తెలుసా? ఆయనేమో వారసుడు, మనమేమో బయటోడు. బయటోళ్ళు ఎన్నిసార్లు అడిగినా ప్రభువా నన్ను ఆశీర్వదించయ్యా అని అడుగుతున్నా, బానే ఉంది. కానీ మనం అడగవలసింది ఏంటో తెలుసా? ప్రభువా ఆజ్ఞాపించేవాడిగా మారిపోవాలి. నువ్వు నాకు ఇవ్వబోతున్నావు, నువ్వు నాకు చేయబోతున్నావు, నీకు ఇష్టమైతే ఇది నాకు జరగబోతుంది, నా జీవితంలో నువ్వు ఇది చేయడానికి నువ్వు ముందుగానే నిర్ణయించావు నాయనా అని మనం ఆజ్ఞాపించినట్లుగా ప్రార్థించాలి. అందుకని ప్రభు చెప్పారు ఏమన్నా తెలుసా? భూమి మీద వేటిని బంధిస్తామో పరలోకంలో అవి బంధించబడతాయి, భూమి మీద వేటిని విప్పుతామో పరలోకంలో అవి విప్పబడతాయి. ఇక్కడ బంధిస్తే అక్కడ బంధించబడతాయి, ఇక్కడ విప్పితే పరలోకంలో విప్పబడతాయి. మనం ఇక్కడ ఆశీర్వదించబడతాము అనే ఆలోచన చేత ప్రార్థన చేయడం మొదలు పెడితే ఇక్కడ నుండి ఆశీర్వాదాన్ని మనం చూడబోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమందికి ఎంత అనుమానమో తెలుసా? నా జీవితం ఇంతే, ఇంకా జీవితం మారదు. అమ్మా నీ జీవితం మారుతుందమ్మా అన్నట్టు. చిచ్చి నా జీవితం మారదే గారు, ఏమి చెప్పండి, నా జీవితం మాత్రం మారదు. నా బతికింతే, ఇంకా నా పంపింతే, నా బతికింతే, నేనంతా ఇంతే, నా బిడ్డలు ఇంతే, ఎప్పుడు ఇంతే. మేము అసలు నోటితో ఏది పలకూడదు అని పలుకుతానే ఉంటాం. ఏమంటే ప్రభు అన్నారు జీవ మరణాలు నాలుక వశమట. మనం కీడును పలిగితే కీడు, మేలు పలిగితే మేలు కదా. మరి నోటితో మనము ఎప్పుడు ప్రభు నాకు ఇదే, నా బలహీనత ఇదే, నేను ఎలాగైపోతున్నాను, నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావట్లేదు, ఇంకెప్పుడు ఏడుపు ముఖం వేసుకుని దేవుని దగ్గరికి వచ్చి ఓ రకనే ఇదే బాధతో ఉంటామా? ఏమండి బైబిల్ గ్రంథంలో కావుడు ఉంది. ఆవిడ దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసింది, నాకు బిడ్డలు కావాలి ప్రభు అని ప్రార్థన చేసింది. ఎంత కన్నీరు కార్చాలో అంత కన్నీరు కార్చింది, ఎంత ఏడవాలో అంత ఏడ్చింది. ప్రభు సన్నిధానంలో
ఏడవలసినంతసేపు ఏడ్చి 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 దైవజనుడే, ఇదిగో నువ్వు మద్యం సేవించి వచ్చావా అని అడిగితే దైవజనుడు నీకు తెలియదులే నేను ఎందుకొరకు ఏడుస్తున్నాను అని దైవజనుడు చెప్పకపోయినా మనస్సులో దైవజనుడు అని అలాగ అనుకోద్దయ్యా అని అనుకుని ప్రార్థన చేసుకుని బయటికి వెళ్ళింది. నాట నుండి దుఃఖము విడవడం మానేసిందట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాట నుండి ఆడవడమే మానేసిందట. ఎందుకో తెలుసా? నేను దేవుని సన్నిధిలో ఏడ్చాను. ఇచ్చేది దేవుడే ఖచ్చితంగా ఇవ్వబోతున్నాడు. అంతే. మనం చేయాల్సింది ఏంటో తెలుసా? అడిగితాము దేవుని సన్నిధిలో ఇక జరగదేమో అనుకున్న పరిస్థితుల్లో ఇక ఆఖరి చాచాలకి చేయాలి. తెలుసు ప్రభు నీదే, నువ్వు చేస్తావో చేయవో ఇది నీ ఇష్టం, నేను నీకే వదిలేస్తాను ప్రభు. నువ్వేం చేయాలనుకుంటున్నావు నా జీవితాన్ని అలా చేయి ప్రభు అని దేవునికి ఛాన్స్ ఇవ్వండి. ఈ రోజు నుండే మీ జీవితంలో అద్భుతాలు చేయడం ప్రభు ప్రారంభిస్తాడు. ఈ రోజు నుండే ప్రభు ఘనమైన కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. ఈ రోజు నుండే ప్రభు నీ బ్రతుకును ఆశీర్వాదకరంగా మార్చడం ప్రభు ప్రారంభిస్తాడు. మన బ్రతుకు దీవెనకరంగా మారిపోతుంది. ఒక రోజునట ఒక బావి దగ్గర ఒక ఆవిడ కూర్చొని ఏడుతుందట. పెళ్ళామని ఒక అమ్మాయి ఏడుతుందట. తెగ ఏడుతా ఉంటే అటు పెద్ద ఆయన కర్రించుకుని పంచి కట్టుకుని వెళ్తా ఆవిడ చూసి పాపం చాలా ఏడుతుంది కదా అని దగ్గరికి వెళ్ళి, అమ్మా ఎందుకు ఏడుతున్నావు అమ్మా అన్నాడు. ఊరుకోండి సార్, నాకు చాలా బాధగా ఉంది, దుఃఖంగా ఉంది, ఏడుతున్నావు. అమ్మా ఎందుకు ఏడుతున్నావు అమ్మా? నాతో చెప్పు సమస్య ఏంటో, కొంచెమైనా కాస్త పక్క వాళ్ళతో చెప్పుకుంటే బాధపడుతుంటారు కదా, నాతో చెప్పొచ్చు కదా తల్లి అని అంటే, పెద్ద ఆయన నీతో చెప్పుకుంటే నిజంగా పోతుంది, చెప్పమ్మా అని అంటే వెంటనే అంటుందంట, ఏమి లేదయ్యా. ఏమి లేదు అప్పుడు ఎందుకు వెళ్తున్నావు? ఉందయ్యా, ఏముందో చెప్పు. వెంటనే అన్నదట, ఒకటి ఏంటంటే సమస్య, ఇదిగో నాకు పెళ్ళి అవుతుందా? అవుతుంది. ఎవరు కాదన్నారు? నీకు పెళ్ళి అవుతుంది. పెళ్ళి అయిన తర్వాత పిల్లలు కొడతాడా? కొడతాడులే, అందరూ పుట్టినట్టు నీకు కొడతారు మరి, కొడతాడు కదా. పుట్టిన తర్వాత ఆ బిడ్డ నేను కలిసి మా అమ్మోళ్ళకి వస్తామా? వస్తే రావచ్చు, ఎప్పుడప్పుడు ఖచ్చితంగా వస్తామా? వచ్చిన తర్వాత వచ్చి మరి నా బిడ్డ ఆడుకుంటూ ఈ బావిలో పడిపోతాడేమోనని ముందుగానే ఎడుతున్నాను అనమాట. ఎందుకు ఎడుతుందట? పెళ్ళయిందా? పిల్లలు పుట్టారా? పడ్డాడా? కొంతమంది జరగబోయే దానికోసం ఎడుతానే ఉంటారు. ముందు ఏమైపోద్దు నా బతుకు, ఏంటో నా పరిస్థితి. జీవితాంతం ఇంతే. కొంతమంది అవ్వకముందు ఏడుతారు, అయిన తర్వాత ఏడుతారు, జరిగిపోయేది ఏడుతారు, జరిగిపోయిన తర్వాత ఏడుతానే ఉంటారు. వాళ్ళ జీవితం ఎప్పుడు ఏడుకుంటాను. దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రభువునందు మనం ఆనందించాలన్న. చప్పట్లు కొడుతూ స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన బ్రతుకును మార్చేది దేవుడే. కాబట్టి ఆయనకు అవకాశం ఇచ్చేద్దాం. మనం అవకాశాన్ని తీసుకున్నంతసేపు మన ఇష్టానుసారంగా బ్రతుకుతాం. కానీ ఒక్కసారి దేవునికి అవకాశం ఇచ్చి చూడండి, దేవునికి ఛాన్స్ వదిలి చూడండి. ప్రభువా నువ్వేం చెయ్యాలనుకున్నావో నా బ్రతుకును అలా చేయి ప్రభువా, నీ ఇష్టం నాయన, నా బ్రతుకు నీ చేతుల్లో పెడుతున్నాను ప్రభువా అని మనము దేవుని చేతుల్లో పెట్టి ఆ విషయం కొరకు ఆడవడం మానేస్తే ఈ రోజే ప్రభు అద్భుతం చేయడం మొదలు పెడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన బ్రతుకును ఆశీర్వాదకరంగా ఉంచడానికి, ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి మీరు పిలువబడ్డారు. కానీ కాబట్టి పనికిరాని వారుగా, లేకపోతే ఏమీ లేని వారుగా, ఎందుకు యోగ్యము కాని వారుగా మీరు పిలువబడలేదు. మీరు పిలువబడింది ఆశీర్వదించబడడానికి, ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి మీరు పిలువబడ్డారు. మా అక్క ఒక హైదరాబాద్లో ఒక ఇంట్లో పనిచేస్తుంది. పనిచేస్తా ఉంటే వాళ్ళు అపర కోటీశ్వర్లు, ఇప్పుడు సినిమా స్టార్ అనుకోండి, ఆయన పేరు వద్దు కానీ, అయితే అపర కోటీశ్వర్లు ఆ కోటీశ్వర్లు ఇంట్లో పనిచేస్తా ఉంటే ఒక పాపకి పిల్లలు చూడటం కోసం ఎంతమంది పనులు తెలుసా? 10 మంది కంటే ఎక్కువ. ఎంతమంది చూడటం? మొత్తం ఇంట్లో పనిచేసే 10 మనుషులు ఎంతమంది అక్క అని అడిగితే మొత్తం ఒక 150 మంది ఉంటారేమో. మొత్తానికి శాలరీ ఎంత అవుతుంది? శాలరీ ఎంత అవుతుంది తెలుసా? లక్షలు అవుతుంది. ఒక్కొక్కరికి నర్సుకి ₹1,00,000 అంట, ఇంకొక ఆవిడకి 50,000 అంట, 30,000 అంట. 30,000 తక్కువ ఏమీ లేదు ఇక్కడ. అందరికి ఎలాగండి ఎక్కడ? ఏంటి కారణం?
అని నేను ఆలోచన చేస్తున్నప్పుడు ఆవిడ వాళ్ళ బిడ్డలు చూడండి, ఆవిడ ఇంకా చిన్న పిల్లడే, ఆవిడ ఇంకా చిన్న పాపే, కానీ ఆవిడను చూడటం కోసం ఏమండి నెలకి ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారో తెలుసా? ఒక 10 లక్షలన్నా ఖర్చు పెడుతున్నారేమో, సుమారుగా ఒక 10 లక్షలన్నా ఖర్చు పెడుతున్నారేమో ఒక పాపను చూడటం కోసం. కొంతమంది చూడండి, మన బిడ్డలు మనం ఆశీర్వాదానికి వారసులం అవుతే మన బిడ్డలు కూడా ఆశీర్వాదానికి వారసులు అవుతారు. నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఇదిగో నీ ద్వారానైనా నీ బిడ్డల ద్వారానైనా నీ కుటుంబం ఆశీర్వాదకరంగా మారిపోవాలి, నీ బిడ్డలు దీవెనకరంగా మారాలి. ఈ రోజున్న పరిస్థితికి అన్నిటికీ మనం చూడనక్కర్లేని ఒక ఉన్నతమైన స్థితి కలిగిన వారిగా మనం మారాలి. అంటే డబ్బేనా అని అడగొచ్చు మీరు. ఆశీర్వాదం అంటే డబ్బు ఒకటాని కాదు. మీరు ఆలోచన చేసుకోండి. యాకోబు దేవుని సన్నిధిలో ఒక రోజున ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడో తెలుసా? ప్రభువా, నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించి ప్రభు అని అడిగినాడు. అప్పటికి ఆశీర్వదించబడలేదు అనంటే, యాకోబు గారి పిల్లలు ఉన్నారు, యాకోబు గారికి ఆస్తులు ఉన్నాయి, యాకోబు గారి గుడ్లు, అక్కడ ఉన్న సరుకులు, అక్కడ ఉన్న పనివారు, ఎవరి దాసదాసీలు, ఎవరి పిల్లలు అన్ని ఉన్నాయి. కానీ ఏం కావాలి? ఆ యొక్క యాకోబుకి ఏం కావాలి? ఆ రాత్రి అంతా పడి ఏడుస్తున్నాడట, అయ్యా ఆశీర్వదిస్తే తప్ప నీ పాదాన్ని నేను ఆశీర్వదించు ప్రభా, నా కుటుంబాన్ని దీవించిన ఆయన అని ఏడుస్తున్నాడు రోజంతా. ఏం కావాలైనా అని అడిగితే యాకోబు కావాల్సిందేంటో తెలుసా? నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్పితే నేను నీ పాదాలను విడిచిపెట్టనే. చెప్పండి, నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్పితే నీ పాదాలు విడిచిపెట్టను. అది కూడా గట్టిగా దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వదిస్తే తప్పితే ఇంకా విడిచిపెట్టను ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు? ఆ రోజున దేవుని సముఖమందు పొందుకున్న యాకోబు ఆశీర్వాదం ఏంటో తెలుసా? డబ్బు కాదు. అతడు పొందుకున్నది ఆశీర్వాదం అంటే పొలాలు కాదు, అతడు పొందుకున్నది సరుకులు కాదు, దాసదాసులు కాదు, పనివారు కాదు. ఆ రోజుల్లో ఈ రోజుల్లో ఉన్నట్టుగా కాదు. మునుపటి రోజుల్లో ఎక్కువైతే ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళ కుటుంబమే పెద్ద కుటుంబం. ఏమండి, పిల్లలు ఎక్కువ కనపడాలి, వాళ్ళకి గుడ్లు ఇవన్నీ ఏమండి గేదెలు సమస్తము కూడా ఎక్కువగా కనపడాలి. వాళ్ళ కుటుంబం చాలా ధనవంతులైన కుటుంబం. ఇప్పుడు అన్ని ఉన్న యాకోబుకి ఏం కావాలని ఏడుస్తున్న యాకోబు అని అంటే, నన్ను ఆశీర్వదించాలి దేవుడు. ఏంటి ఆశీర్వాదం అని అంటే, తన అన్న తరుముకు వస్తున్నాడు, మరణం వెనకాల నుండి తరుముకు వస్తుంది, మరణాపాయ అంచుల్లో ఉన్నాడు. ఈ రాత్రి దేవుడు నన్ను ఆశీర్వదించకపోతే, మరణము నుండి తప్పించకపోతే, మరణం యొక్క కోరల నుండి విడిపించకపోతే, నా పరిస్థితి మారకపోతే, నా దేవుడు నన్ను ఆశీర్వదించకపోతే నేనేమి చేయలేదు. కాబట్టి నా అన్న నీ మరణం నుండి నన్ను తప్పించగలిగిన దేవుడు నేను ఆరాధిస్తున్న ప్రభువు అయిన యేసుక్రీస్తు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. డబ్బు ఉండడమే ఆశీర్వాదం అనుకోబాకండి, ఫలాలు ఉండడమే ఆశీర్వాదం అనుకోబాకండి. ఏమంటే ధనధాన్యాలు ఇంటి నిండా సమకూర్చబడ్డ ఆశీర్వాదం అనుకోబాకండి. నిజమైన ఆశీర్వాదం ఏంటో తెలుసా? మరణము నుండి తప్పించబడ్డమే నిజమైన ఆశీర్వాదం. ఆశీర్వాదం నీకుందా? దేవుడు ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి ప్రభు మనల్ని పిలిచాడు కదా. ఆ పిలుపునకు తగినట్టుగా నువ్వు జీవించగలుగుతున్నావా? దేవుడు నిన్ను నన్ను పిలుచుకున్నది నువ్వు నమ్మకంగా బ్రతుకుతావా? దేవుడు ఎందుకు పిలిచాడో చెప్పండి. జ్ఞానులను సిగ్గుపరచడం కోసం వెర్రివారిని పిలిచాడు. రెండవది, నమ్మకంగా ఉంటామని దేవుడు మనల్ని పిలిచాడు. మూడవది, ఆశీర్వాదానికి వారసులం అవుతామని దేవుడు నన్ను పిలిచాడు. నేను ఈ పూట ముగిస్తున్నాను. మనం అందరం ఆశీర్వదించబడాలి అంటే నిజమైన ఆశీర్వాదం కేవలం దేవుని దగ్గరే దొరుకుతుంది. ప్రభు చెప్పారు, ఇది ఇరుకైన విశాల మార్గం ఏం కాదు, ఇరుకైన మార్గం. దీనిలో ప్రవేశింపజూసి వారు చాలా మంది ఉన్నారు, కానీ దీనిలో ప్రవేశించడానికి వచ్చిన వాళ్ళందరూ దీనిలో నిలబడలేరు. మరి ఎవరు నిలబడతారయ్యా అంటే, దీనిలో నిలబడేవాడు చాలా తక్కువ. కొంతమంది వెళ్ళొద్దామని అన్నట్టుగా మీటింగ్ వెళ్ళొచ్చినట్టుగా వచ్చేస్తారు. ఈ మార్గంలోకి వస్తారు, నిలవలేక పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ లోకంలో ఒక మార్గం ఉంది, అది విశాలమైన పెద్ద మార్గం. ఎలా పడితే అలా వెళ్ళొచ్చు, ఎలాగైనా గంతులు వెళ్ళొచ్చు, ఎలాగైనా ఇష్టానుసారంగా తిరగొచ్చు, తాగొచ్చు, తందనాలు ఆడొచ్చు, బతకొచ్చు, మన ఇష్టం అది. కానీ ఇరుకైన మార్గంలో
ఇది చాలా ఇబ్బంది కలిగించే మార్గంలో మనం వెళ్తున్నాం. కానీ ఆ విశాల మార్గమేమో ఒక రోజుకి భయంకరమైన ఇరుకైన మార్గంగా మారిపోద్ది. విశాలంగా ఉండి 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 ఒక రోజుకి ఇరుకుగా మారిపోతే అది అగ్నిగుండానికి దారి తీస్తుంది. ఈ ఇరుకైన మార్గం ఈ రోజున ఒక రోజుకి వెళుతూ 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 ఉండగా ఒక రోజుకి విశాలమైన మార్గంగా మారిపోతే. చేతులెత్తి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. ఇరుకులో పడి వెళ్తున్నామా మనం ఈ రోజున? కానీ ఒక రోజుకి మన దేవుడు మనల్ని విశాలమైన మార్గంలోనికి నడిపించబోతున్నాడు. అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, ఏడ్పు ఉండదు, చింత ఉండదు, బాధ ఉండదు. అక్కడ కన్నీరు నాట్యంగా ప్రభు మార్చిపోతున్నాడు. ఎక్కడ చూసినా యుద్ధ వాతావరణాలు ఏర్పడుతున్నాయి. ఎక్కడ చూసినా భయంకరమైన దుర్దినాలుగా ఉన్నాయి. ఏమంటే భయంకరమైన కొరతలు వస్తున్నాయి. ఇప్పటికే గ్యాస్ కొరతలని, పెట్రోల్ డీజిల్ కొరతలని, ఇలాగ రకరకాల పరిస్థితుల్లో మనం ఉన్నాం. దేవుని రాకడ సూచనలన్నీ కూడా జరుగుతున్న ఈ కడబడి దినాల్లో దేవుడు నిన్ను నన్ను పిలుచుకున్న పిలుపునకు తగినట్టుగా మనం బ్రతకకపోతే దేవుడు పెట్టుకున్న నమ్మకాన్ని మనం ఒమ్ము చేసిన వారుగా అయిపోతాం. ఏమండి, ఎవరన్నా నమ్మకంగా ఏదన్నా అప్పగిస్తే మనం ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోకపోతే, ఒకవేళ మీ ఫ్రెండ్స్ వెళ్తూ వెళ్తూ వాళ్ళు తాళం చెవులు మీకు ఇచ్చి అమ్మ ఇల్లు కాస్త చూస్తా ఉండాలని అన్నారు అనుకోండి, నువ్వు ఎంత జాగ్రత్తగా చూస్తావో తెలుసా? మీ ఇంటికంటే మీ పక్క ఫ్రెండ్ వాళ్ళు ఇల్లే చాలా జాగ్రత్తగా చూస్తాం. ఎందుకంటే ఎవడన్నా దొంగలు మొత్తం దోచుకున్నాడు అనుకోండి, ఎవరిని అడుగుతారు? నన్ను అడుగుతారు. కావు అమ్మో ఏమైపోద్దో. కాబట్టి ఇంట్లో ఉన్న సరుకుల్ని అన్ని జాగ్రత్తగా తలుపులేసి ఉన్నాయో అన్ని జాగ్రత్తగా చూసుకుంటా ఉంటారు. ఎవరు వస్తున్నారో మొత్తం జాగ్రత్తగా చూడండి అమ్మా మా ఇంటిని అని చెబితేనే మనం అంత జాగ్రత్తగా చూస్తున్నామే. దేవుడు మనల్ని పిలిచి నమ్మకమైన వారికి ఏర్పాటు చేసి నమ్మకమైన దేవుని పని అప్పగించి దేవుని పనిలో నిలబెట్టి స్థిరమైన వారిగా దేవుడు స్థిరపరిచి దేవుడు ఈ స్థితిలోనికి మనం ఉంచినందుకు మనం నమ్మకంగా దేవుడు పని చేస్తే దేవుడు అట్ట 10 పట్టణాల మీద దేవుడు మనకి ఆ సామర్థ్యాన్ని ప్రభు ఇవ్వబోతున్నాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోజున ఒక కళ వచ్చిందట ఒక ఆవిడికి. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక ఆవిడ కళ వచ్చిందట. ఆ కళలో ఒక పెద్ద అయ్యగారు, వాళ్ళు బిషప్ అయ్యగారు కనపడుతున్నారట. తోబంట నడిచి వెళ్తా ఉన్నారట. ఆ త్రోవ పక్కన చాలా వేడిమి కలిగిన అగ్ని కనపడుతుందట. అగ్నిలో వాళ్ళు బిషప్ అయ్యగారు కనపడుతున్నారట. అయ్యో మా అయ్యగారు ఏంటి ఎక్కడ ఉన్నారు, ఈయనేంటి ఎక్కడ ఉన్నాడు అని బాధపడుతుందట. కొంచెం 4 అడుగులు వేసిన తర్వాత వాళ్ళు సంఘ పెద్దలు కనపడుతున్నారట. అయ్యి బాబు సంఘ పెద్దలు కనపడుతున్నారంటే వాళ్ళు ఎంతో ప్రేమించారు, ఎంతో స్వార్థ చెప్పారు, నా రక్షణలోనికి నడిపించడానికి వాళ్ళే కారణం, వాళ్ళేంటి ఎంత నరకాగ్నిలో ఉన్నారు అని బాధపడుతూ వెళ్తా ఉంటే మరి కొంచెం వెళ్ళిన తర్వాత ఆవిడతో పాటు మందిరంలో పక్క పక్కనే కూర్చున్న కొంతమంది తల్లులు కనపడుతున్నారట. అమ్మో ఇదేంటి, ఇదిగో నా పక్కన ఉన్న ఆవిడ కూడా కనబడుతుంది, ఇక ఆఖరికి నా బతుకు కూడా అక్కడికి వెళ్ళిపోద్దా అని పక్కన ఉన్న వాడిని చూసి ఇంకా ఏడుస్తుందట. ఏడుస్తూ 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 అలా కన్నీళ్లతో ముందుకెళ్తా ఉంటే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటి పక్కల చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఏమంటే రకరకాల చర్చిలకు వెళ్ళే వాళ్ళందరూ కనపడుతున్నారు అక్కడ. అమ్మో ఇదేంటి, వీళ్ళేమో అక్కడికి వెళ్ళామని చెప్పారు, వాళ్ళేమో పరిశుద్ధుల సంఘం అని చెప్పుకున్నారు, వీళ్ళేమో ఇంకో సంఘం అని చెప్పుకున్నారు, వీళ్ళు కూడా మంది ఇక్కడ కనపడుతున్నారేంటి అని బాధకుంటూ ఏడవడం ప్రారంభిస్తే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళు సిఆర్ గారు కూడా కనపడుతున్నారు. బాబోయ్, సిఆర్ అంటే మాస్టర్ గారు అన్నాడు, చిన్న మాస్టర్ గారు. ఏమంటే వాడు చిన్న మాస్టర్ గారు కూడా కనపడుతూ ఉంటే అమ్మో ఇదేంటి, ఈయన కూడా కనపడుతున్నాడేంటి అని మరి కాస్త దూరం వెళ్ళిన తర్వాత ఒక విశాల మార్గం ఉందట. ఆ విశాల మార్గంలోకి వెళ్ళిన తర్వాత ఒక సూర్య తేజస్సు కంటే తేజస్సు కలిగిన ఒక మెరుపులాగా దగ్గున మెరుస్తూ ఒక స్వరం కనపడుతుందట. అమ్మా నువ్వు ఉండే స్థలం ఇది కాదు, నీకు ఒక ప్రత్యేకమైన స్థలాన్ని నేను కేటాయించా. నువ్వు ఉండే స్థలం ఇది కాదు, నీకు ఒక ప్రత్యేకమైన స్థలాన్ని కేటాయించా. నువ్వు ఎక్కడెందుకు తిరుగులాడుతున్నావు అని చెప్పగానే ఆ కళలో నుండి తుల్లుపడి ఒక్కసారిగా లేకగానే ఏడుస్తా ఉందట. పక్కన ఉన్న తన పిల్లలు చూసి ఎందుకు ఎడుతున్నావు మమ్మీ అని లేచి, అమ్మాయి ఎందుకు ఎడుతున్నావు మమ్మీ అని ఏడిచి ఆవిడ ఓదారిస్తే అప్పుడు చెప్పిందట, ఏం కాదురా మొత్తం అందరూ నరకాగ్నిలో కనపడ్డారు. అమ్మో ఎవరెవరు అందరూ ఉన్నారా, ఫలానా 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 మొత్తం చెప్పుకుంటూ వస్తే అందరూ ఉన్నారా, నీ పక్కన కూర్చున్న వాళ్ళు, మన ఇంటి పక్క వాళ్ళు, మన ఇంటి ఎదురు వాళ్ళు అందరూ కనపడుతున్నారు. ఒక పెద్ద మేఘము, ఒక పెద్ద
పెద్ద సూర్య తేజస్సు కంటే తేజస్సు కలిగిన ఒక చంద్రుడు అక్కడ కనబడుతున్నాడు. అక్కడ పెద్ద మెరుపులాగా మెరిసింది. నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు అని దేవుడు నాతో మాట్లాడాడు రానంటే, అమ్మా అది నరకాగ్ని అమ్మా అంటున్నాడు. ఎవరి నరకాగ్నిలోనికి ఎవరు కూడా వెళ్ళారు తెలుసా? సంఘంలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. నోవాహు సువార్తను 120 సంవత్సరాలు ప్రకటించాడు, సుమారు 120 సంవత్సరాలు. కానీ పరలోకానికి ఆ ఉన్నతమైన వాడలోనికి రక్షించబడి వాడలోనికి సమకూర్చబడేది ఎంతమందో తెలుసా? కేవలం తన కుటుంబం మాత్రం. ఆ కుటుంబంలో మనం ఉంటే దేవుని పరలోకంలో మనం ఉండబోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ కుటుంబంలో నాకెందుకులే, నాకు పని లేదులే, నేను దేవుని చేత పిలువబడ్డాను, దేవుడు అలాగే చెప్తానే ఉంటాడు, సేవకుడు అలా చెప్తానే ఉంటాడు, నా పని నాదే అన్నట్లుగా తిరిగి బ్రతికితే ఆ రోజున 120 సంవత్సరాలు ప్రకటించినప్పటికీ గొడవబడిన వాళ్ళందరూ రూము కొట్టుకుని వచ్చారు. అయ్యా నోవాహు ఒక్కసారి వాడ తలుపులు దేవుడే వేస్తాడు, దేవుడే మరలా తీసే అధికారం కానీ వేసే అధికారం కానీ నా చేతుల్లో లేదయ్యా, ఆయన చేతుల్లోనే ఉంది. తాను చేతులు ఆయన ఎట్టుకెళ్ళిపోయాడు. చెప్పినంతకాలం చెప్తాం ఇంకా వినకపోతే దేవుని ఉగ్రత మహాదేవందు తల్లి జాడ పిల్లకుండదు, పిల్ల జాడ తల్లికి ఉండదు. చెట్టుకోకరై పుట్టుకోకరై అనాథులై ఏడ్చే రోజు రాబోతుంది. దేవుని మహాగ్రత భయంకరమైనది. అది మనుషులు తట్టుకోలేని భయంకరమైన పరిస్థితి. ఏమంటే ఆ రోజున కరెంట్ ఉండదు, ఆ రోజున అనుభవించడానికి ఏసీలు ఏమీ పని చేయవు. ఇంకా చెప్పాలి అంటే ఒక్కొక్క మెడత కుడితే 6 నెలలో బాధ కలుగుతుంది. మరణము వెతుక్కుంటూ వెళ్ళి సముద్రంలో దూకినా గానీ మరణము వారికి ఎంత మాత్రం మళ్ళా బయట పడేసి బయట కట్టుకొచ్చి ఒరే నాలో ఎందుకు దూకారో బాబు అని సముద్రం కూడా మనది మాట్లాడుతుంది. ఆ రోజున సముద్రంలో దూకిన ప్రయోజనం ఉండదు. ఉరితాడు పెట్టుకుని చనిపోద్దామని అనుకున్నా కానీ ఉరుగు మాత్రం ఎన్నిసార్లు పెట్టుకున్నా గానీ ఏమంటే ఉయ్యాలు ఊగినట్లుగా ఊగుతానే. ఇప్పుడు ఎట్టుకుంటే చచ్చిపోతారు, అప్పుడు ఎట్టుకుంటే ఉయ్యాలు ఊగినట్టే. అప్పుడప్పుడు అంటారు కదా కొంతమంది, అప్పుడు ఉరెట్టేసుకుందాం అనుకుంటారు. అప్పుడు ఏమెట్టేసుకున్నాక ఆ రోజున ఆ మహా ఉగ్రత దినమందు ఎన్నూరులు ఎట్టుకున్నా గానీ మరణము వారి దరికి రాదట. అంటే అగ్నిలో పడదామని పడినా గానీ అగ్ని ఏమీ కూడా మనల్ని చంపదట. ఆ రోజు మహా ఉగ్రత దినమందు దేవుని ఉగ్రత నుండి ఎవ్వరూ కూడా తప్పించబడదు. తప్పించే దేవుడు మనకు తెలుస్తున్నాడు. ఆయన దగ్గరకు వచ్చి, యేసయ్యా నీ మాట వింటాను, నీ మాటకు లోబడతాను, నమ్మకమైన నీ పనిని నేను ఖచ్చితంగా చేస్తా ప్రభు అని మనం అప్పగించుకుంటే, బలిపీఠం దగ్గర పరిచర్య చేసిన చిన్న బాబుని ముందుగానే చెప్పాను, ఆ బాబుని దేవుడు విదేశాల్లో ఒక ఉన్నతమైన స్థితి కలిగిన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గా నిలబెట్టినట్టుగా, కాళ్ళు చేతులు లేకపోయినా తన తల్లిని దేవుడు దేశాల్లో తిప్పినట్టుగా మనం ఆరాధిస్తున్న దేవుడు ఘనమైన పాత్రలుగా మనం మనొచ్చగలడు. అతి గొప్ప ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించును గాక. తల్లి ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడానికి స్తోత్రం 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 స్తోత్రం. మహాగరుడా, మహోన్నతుడా,